సాధారణంగా మనం ఏ ఊరైనా వెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తాం? ఇంటికి తాళం వేసి వెళ్తాం. అర్ధరాత్రి అయితే తలుపులు మూసి పడుకుంటాం. కానీ ఒడిశా కేంద్రపడాలోని ఓ గ్రామంలో మాత్రం ఏ ఇంటికి తలుపులు ఉండవు. అయినా ఆ ఊరిలో ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదట. అసలు విషయం ఏంటంటే కేంద్రపడాలోని సియాలియా గ్రామంలో దాదాపు 100 ఇళ్ళు ఉన్నాయి. కానీ అక్కడ ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. గ్రామ దేవత అయిన కరాకే ఆలయానికి పైకప్పు ఉండదు. ఆ అమ్మవారే తమను రక్షిస్తుందని గ్రామస్తులు నమ్ముతారు. అందుకే ఇళ్లకు తలుపులు పెట్టుకోరు. అయినా ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కేసు కూడా నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఒకప్పుడు అమ్మవారి విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒక మృతదేహాన్ని పడేశారు. ఆ మృతదేహాన్ని కుక్కలు నక్కలు పీక్కుని తినకుండా అమ్మవారు రక్షించారు. అప్పటి నుంచి తమ గడపకు కూడా దేవతే కాపలా ఉంటుందని గ్రామస్తులంతా నమ్ముతారు. ఇక తమ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి త్రిభువన్ జైసింగ్ పేర్కొన్నారు.